వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. వైసీపీని వీడి టీడీపీలో చేరిన 40 కుటుంబాలు. సుమారు 40 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరియు టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో మంగళవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో చేరారు. వారిని అచ్చెన్నాయుడు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వారు అయోధ్యపురం గ్రామ పంచాయతీ, అయోధ్యపురం, చిన్న రోగళ్లపల్లి, దీపావళి గ్రామాల నుండి బి ఢిల్లేశ్వరరావు, బి అప్పారావు, బి కృష్ణారావు, దుర్యోధన్ రావు తదితరులు టీడీపీలో చేరారు. మీరు బైక్ నడుపుతున్నారా? అయితే కొంచెం అప్రమత్తంగా ఉండండి. పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే గమనించండి. నరసన్నపేటలో ఒక నాగుపాము హల్చల్ చేసింది. కొత్తగా కొన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లో దూరి వాహనదారుణ్ణి ముప్పతెప్పులు పెట్టింది. నరసన్నపేట పెద్దపేట నందు గల ఒక షోరూమ్ లో బట్టలు కొనేందుకు వచ్చిన ఒక వినియోగదారుని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లో ఒక నాగుపాము పిల్ల వచ్చి చేరింది. అయితే దీన్ని అక్కడి స్థానికులు గుర్తించి సదరు వినియోగదారునికి తెలియజేయడంతో అతను అప్రమత్తమై అతి కష్టం మీద ఆ నాగుపాము పిల్లను బయటకు పారదోలాడు. అయితే నాగుపాము చేరిన విషయాన్ని స్థానికులు గుర్తించారు కాబట్టి ప్రమాదమేమీ జరగలేదని, కానీ సదరు వాహనదారుడు చూడకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. కాబట్టి వాహనదారులు మాత్రం బైకులు పార్క్ చేసేటప్పుడు కొంచెం పరిశీలనతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీరుపాలెం గ్రామంలో పాయిజన్ సేవించడంతో 9 ఏళ్ల పాప మృతి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జీరుపాలెం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 4 పాయిజన్ సేవించడంతో 9 ఏళ్ల పాప భవ్య మృతి చెందింది. మిగిలిన 3 పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ప్రథమ చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీచర్లకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రశంసా పత్రాలు అందజేత. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత విశేషాలతో కూడిన క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపిన ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, లక్కోజి శ్రీనివాసరావు, సిష్టి లక్ష్మీనాయుళ్లు ప్రశంసా పత్రాలు సాధించారు. ఈ 3కి సర్దార్ యూనిటీ స్వాభిమాని భారత్ అనే ప్రశంసా పత్రాలను మై గవర్నమెంట్ సీఈఓ ఆకాష్ త్రిపాఠి సంతకంతో ధృవీకరించి పంపగా స్వీకరించారు. భారత స్వతంత్ర వజ్రోత్సవ ఆజాద్గా అమృత్ మహోత్సవ్ కమిటీ, G20 ఇండియా, మై గవర్నమెంట్లు సంయుక్తంగా అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ క్విజ్ పోటీల్లో ఈ 3 ఉపాధ్యాయులు పాల్గొని సరైన జవాబులను సమాధానపరిచినందుకు జాతీయ స్థాయి ప్రశంసా పత్రాలకు ఎంపికయ్యారు. కుదమ తిరుమలరావు పాలకొండ మండలం ఓని పాఠశాలలో, లక్కోజి శ్రీనివాసరావు రేగడి మండలం లింగాలవలస పాఠశాలలో
సిస్టి లక్ష్మణనాయుడు మునగల వలస పాఠశాలలో పనిచేస్తున్నారు. వీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత విశేషాలతో కూడిన పోటీల్లో పాల్గొని ప్రశంసా పత్రాలు పొందడం పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేశారు. బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శివనగర్ కాలనీలో గల వీధుల్లో పర్యటించడానికి మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి విచ్చేశారు. ఆయనకి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం వీధుల్లో పర్యటించి టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల మినీ మేనిఫెస్టోని ప్రజలకు వివరించి రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వ కూటమి అని, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రము గ్రామము అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి రాష్ట్ర నియోజకవర్గ అభివృద్ధిలో మీ వంతు కృషి చేయాలని భగ్గు రమణమూర్తి అభ్యర్థించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గొద్దు చిట్టిబాబు, వార్డు సభ్యులు గొలివి రామారావు, బుద్దల వరదరాజు, పట్టణ పార్టీ అధ్యక్షులు కింజరాపు రామారావు, మాజీ సర్పంచ్ ఓడ్న పెదబాబు తదితరులు పాల్గొన్నారు. శరవేగంగా వలస రోడ్డు పనులు నెరవేరబోతున్న కృష్ణదాస్ శబదం. గత ప్రభుత్వ పాలనా కాలంలో నిర్లక్ష్యానికి గురై అతిగతి లేకుండా మిగిలిపోయిన రావుల వలస రోడ్డును జగనన్న ప్రభుత్వంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ 1,32,00,000 నిధులు మంజూరు చేయించి రోడ్డు నిర్మాణానికి అంకురార్పణ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రావుల వలస గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఊరి ప్రజల మనసుల్లో ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిత్వం ఆకాశమంత ఎత్తు నిలిచిందని ఆ గ్రామం ప్రజలు అన్నారు. తెలుగుదేశం పార్టీ పేటీఎం సైకోలు దీన్ని సోషల్ మీడియాలో విషప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఇప్పుడు జరుగుతున్న రోడ్డు పనులు చూసి కుళ్లుకుంటూ పాతాళానికి దిగజారుతున్నారని ధర్మాన కృష్ణదాస్ ఎద్దేవా చేశారు. 1,32,00,000తో శరవేగంతో జరుగుతున్న రావుల వలస గ్రామ రోడ్డు పనులను రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నరసనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య బుధవారం పరిశీలించారు. అక్కడ ఉన్న ఇంజనీరు కాంట్రాక్టర్లను త్వరితగతిన పని పూర్తి చేయాలని కోరగా ఫిబ్రవరి 15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్దం చేస్తామని వారు చెప్పారు. ఆయనతో పాటుగా పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజా పప్పన్న, అటవీశాఖ డైరెక్టర్ బొబ్బాది ఈశ్వరరావు తదితరులు ఉన్నారు. వైసీపీ అభ్యర్థిపై సంచలన విమర్శలు చేసిన టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ పార్టీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్పై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన విమర్శలు చేశారు. టెక్కలి నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎంపీ రామ్మోహన్ నాయుడు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారని అన్నారు. ఢిల్లీ నడివీధుల్లో పేరాడ తిలక్ను విడిచిపెడితే ఇంటికి రాగలరా అంటూ విమర్శించారు. ప్రస్తుతం అచ్చెన్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రామ్మోహన్ నాయుడు మీద ఎంపీ క్యాండిడేట్ పెట్టాలని సంవత్సరం నుంచి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందరికీ గడ్డాలు పట్టుకొని బతిమలాడాడు. చివరికి ఎవరూ దొరక్క రామ్మోహన్ నాయుడు మీద ఎవరికి పెట్టారో మీరందరూ కూడా ఒకసారి మీరు చెప్పాలి. ఆయన గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఢిల్లీ సెంట్రల్ లో దించి నువ్వెక్కడికైనా వెళ్ళంటే దారి తెలియదు. పార్లమెంట్ ఏంటి? నాకు పార్లమెంట్కి వెళ్లాలని ఉంది, పార్లమెంట్ చూడాలని ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. పార్లమెంట్ గోడలు చూసుకోవడమే తప్ప
నాకేదో చంద్రబాబు నాయుడు ఎంపీ సీట్ ఇచ్చి నేను వెళ్ళమంటే నేను ప్రజలకి మోసం చేసేవాడిని అవుతాను తప్ప ఏదో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కదా వెళ్తే ఈ ప్రజలకి గుండుస్తున్నాయి. నాకు హిందీ రాకపోతే అక్కడ ఏం మాట్లాడతాం, నాకు ఇంగ్లీష్ రాకపోతే ఏం మాట్లాడతాం, ఇక్కడ తెలుగు వచ్చి కాబట్టి కొంచెం తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతాను తప్ప ఢిల్లీలో హిందీ ఇంగ్లీష్ రాకపోతే ముందు సున్నాకైనా విలువ ఉంటారు తప్ప విలువ లేదు. మరి అటువంటి వారికి ఎంపీ టికెట్ ఇస్తున్నారు. ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్ తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గోడౌన్లో ఏర్పాటు చేసిన రక్షణ వలయాన్ని జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించి భద్రతా చర్యలను గురించి సమీక్షించారు. ఈ ఈవీఎంలు భద్రపరిచిన తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసి పర్యవేక్షణ రిజిస్టర్ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ప్రకాష్ రావు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.